ఇక్కడ భావన చేసేటప్పుడు కూడా ఆ పీఠం ఎక్కడుందంటే మా ఇంటి దేవుడి గదిలో అనే కాకుండా ఆ పీఠం ఈ శరీరం, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే ప్రధానంగా 3 మనలోనూ ఉన్నాయి. మూలాధారం నుంచి లెక్క కడితే మొదట ఉండేది అగ్నిమండలం, తర్వాత ఉండేది సూర్యమండలం, శిరస్సు దాకా వచ్చేప్పుడు చంద్రమండలం. ఆ 3ఇంటితోనూ ఉన్నాం. అంతేకాదు ప్రపంచమంతా 3ఇంటితోనూ ఉన్నది. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఎందుకంటే అగ్ని వాక్కుకి, అగ్నిర్మే వాచశ్రిత అన్నారు. అగ్ని వాక్కుకి అధిపతి. అలాగే సూర్యుడు అనగా దృష్టి, ఇది శరీరానికి ప్రధానమైనటువంటిది. సర్వేంద్రియాణ నయనం ప్రధానం అంటాం కదా. ఇక 3వది చంద్రుడు, ఇది మనస్సు. చంద్రమా మనసోజ అంటే మాట, శరీరము, మనస్సు, వీటిని మనం త్రికరణాలు అంటాం కదా. ఈ త్రికరణాల్లో ఉండే శక్తులు సూర్య చంద్రాగ్నులు. ఈ త్రికరణాలు పనిచేస్తున్నాయంటే దేనివల్ల, ఇది పరిశీలించాలి. ఈ 3 అందరికీ తెలుసు, కానీ 3ఇంటి పనిచేయించేది ఒకటి ఉంది, అదే 3ఇంట్లో వ్యాపించింది. కనుక ఈ 3 పీఠముగా ఉంటూ వ్యాపించి ఈ 3ఇంటిని పనిచేస్తున్న స్వాత్మశక్తియే లలిత. ఇది తెలుసుకోవాలి. త్రికరణాలని పనిచేస్తున్నది అదే. సూర్యం ద్వగ్నిమయైక పీఠ నిలయాం త్రిస్థాం. త్రిస్థాం అంటే త్రిస్థా త్రిపురమాలిని చదివారు కదా లలితా శాస్త్రంలో. త్రిస్థా, ఈ త్రిస్థా త్రిపుర ఒకే భావన తెస్తుంది. త్రిస్థా అంటే 3ఇంటిలో ఉన్నది అని అర్థం. ఏమిటా 3 అంటే ఎన్ని 3లు చెప్తున్నారు చూడండి. ఇన్ని 3లు చెప్తే ఇంకా 3 ఏమిటి అంటే 3 చెప్పున్న ఎన్నో అని. అవేంటంటే త్రయో లోకాః, త్రయో దేవాః, త్రైవిధ్యం పావకత్రయం, త్రీణి జ్యోతింషి సర్గాశ్చ త్రయో ధర్మాదయస్తథా, త్రయో గుణాస్త్రయశబ్దాః, త్రయో దోషాస్తథాశ్రమాః, త్రయః కాలాస్తథావస్థా, పితరో హర్నిషాదయః, మాత్రాత్రయం చ తే రూపం, త్రిస్థే దేవి సరస్వతి అని మార్కండేయ పురాణంలో అమ్మవారిని త్రిస్థే అని సంబోధించారు. త్రిస్థ సంబోధనలో త్రిస్థే అయింది కనుక అమ్మవారి పేరండి త్రిస్థ. అమ్మా నీకెందుకు త్రిస్థ అని వచ్చిందంటే 3ఇంటిలో ఉన్నావు గనక. ఏమిటా 3 అంటే త్రయో లోకాః, 3 లోకాలు, త్రయో దేవాః, 3 దేవుళ్ళు అంటే బ్రహ్మ విష్ణు రుద్రులు, త్రైవిద్యం 3 విద్యలు అంటే ఋగ్యజుస్సామములు, పావకత్రయం 3 అగ్నులు, ఆహవనీయాగ్ని, గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, త్రీణి జ్యోతింషి 3 జ్యోతులు అంటే సూర్య చంద్ర అగ్నులు, సర్గాశ్చత్రయో, సర్గాశ్చత్రయో అంటే సృష్టి స్థితి లయలు, ధర్మాదయస్తదా త్రివర్గములు 3 ధర్మాదయ, ధర్మము మొదలైనవి అన్నారు. అవి 3 త్రివర్గములు. త్రివర్గములు అంటే ధర్మార్థ కామాలు కాదండి. ధర్మము, అర్థకామాలు, మోక్షం. అర్థకామాలు కలిపి ఒకటిగానే చూసుకోవాలి ఇక్కడ. అక్కడ త్రివర్గ అనే శబ్దానికి ఇద్దాం. అలాగే ధర్మాదయస్తత త్రయో గుణాః 3 గుణాలు, త్రయశబ్దాః 3 శబ్దములు అంటే అకార ఉకార మకారములు, త్రయో దోషాః 3 దోషాలు. 3 దోషాలు అంటే వాత పిత్త కఫ ప్రతి శరీర తత్వంలో ఉండేటువంటివి. తథా ఆశ్రమాః 3 ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్య, గార్హస్థ్య, వానప్రస్థ. సన్యాసం ఎందుకు చెప్పలేదు, తుర్యం అది 4వది. అది 3 గురించి చెప్తున్నారు.